పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ అనగానే ప్రతి భారతీయుడు ఆసక్తిగా చూస్తుంటారు. భారత్ గెలవాలని కోరుకుంటారు. అందులోనూ పాకిస్తాన్తో ఫైనల్ మ్యాచ్ అంటే ఆ ఉత్సాహం, ఉద్వేగం వేరు. అలాంటి మ్యాచ్లో టీమిండియా 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోతే ప్రతి భారతీయుడిలో టెన్షన్ అమాంతం పెరిగిపోతుంది. ఇంకో వికెట్ పడితే మ్యాచ్పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉందంటే ప్రతి అభిమాని గుండె ముక్కలైపోతుంది కూడా. అటువంటి టైంలో ఒకే ఒక్కడు నిలబడి మ్యాచ్ను గెలిపిస్తే, అందులోనూ అతను మన హైదరాబాదీ అయితే ఆ కిక్కే వేరు. అతడే తిలక్ వర్మ. ఆదివారం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో మన దేశాన్ని గెలిపించింది తిలక్ వర్మే. మ్యాచ్ను గెలిపించేందుకు తగ్గాల్సిన చోట తగ్గాడు, నిలబడాల్సిన చోట నిలబడ్డాడు, బంతిని బాదాల్సిన చోట బాదాడు, ఎదురు దాడి చేశాడు. చివరి వరకు క్రీజ్లోనే నిలబడి భారత్ను గెలిపించాడు. తిలక్ కెరీర్లో ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్లో తిలక్ ఆటకు అందరూ సలాం కొట్టాల్సిందే. అయితే ఈ సక్సెస్ తిలక్ వర్మకు అంత ఈజీగా ఏం రాలేదు. ఈ సక్సెస్ వెనుక అతని కుటుంబ త్యాగం కూడా ఉంది. ఎలక్ట్రీషియన్ కొడుకు క్రికెటర్ అవుతాడా అనే ఎగతాళి మాటలు కూడా ఎదుర్కొన్నారు. అన్నిటినీ తట్టుకుని ఈ స్థాయికి వచ్చాడు. ఈ నేపథ్యంలో క్రికెటర్ తిలక్ వర్మ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. తిలక్ వర్మ పూర్తి పేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. 2002 నవంబర్ 8న హైదరాబాద్లోని మేడ్చల్లో పుట్టాడు. తండ్రి నాగార్జున ఎలక్ట్రీషియన్, తల్లి గాయత్రీదేవి. తండ్రి నాగార్జునని నాగరాజు అని కూడా పిలుస్తారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తిలక్ వర్మకు అన్నయ్య ఉన్నాడు, పేరు తరుణ్ వర్మ. ఎలక్ట్రీషియన్గా చేసే నాగరాజు సంపాదనే ఆ కుటుంబానికి ఆదాయ వనరు. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి కుటుంబాన్ని లాక్కొచ్చేవాడు. కొన్నాళ్ళ తరువాత ఉపాధి కోసం ఈ కుటుంబం BHELకు వచ్చి స్థిరపడింది. తాను ఎంత కష్టపడినా ఉన్నంతలో జాగ్రత్తగా పిల్లలను పెంచారు నాగరాజు, గాయత్రి. నాగరాజుకు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. ఇంట్లో క్రికెట్ మ్యాచ్లు చూసేవారు. పిల్లలు కూడా ఆ మ్యాచ్లను చూసేవారు. అప్పుడే పిల్లలకు ఆసక్తి కలిగింది అని చెప్పవచ్చు. దీంతో వాళ్ళు ఆటలు ఆడేందుకు ప్రాధాన్యమిచ్చారు. 10 ఏళ్ల వయసులో తరుణ్ వర్మ బ్యాడ్మింటన్ బాగా ఆడేవారు. ఇక తిలక్ వర్మ తమ ఇంటికి సమీపంలోని మైదానంలో ఇతర పిల్లలతో కలిసి క్రికెట్ ఆడేవాడు. అయితే తిలక్ వర్మ బ్యాటింగ్ బాగా చేస్తుండడంతో చాలా మంది తిలక్ వర్మను క్రికెటర్ కావాలని చెప్పేవారట. ఆ విషయం ఇంట్లో చెప్తే తండ్రి కోప్పడతాడని భావించి ఎవరికీ చెప్పేవారు కాదు తిలక్ వర్మ. అదే సమయంలో పిల్లలను డాక్టర్ని చేయాలనుకున్నారు నాగరాజు. తనలాగా పిల్లలు ఇబ్బంది పడకూడదని, చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుందని చెప్పేవారట. కొన్నాళ్లకు తరుణ్ బ్యాడ్మింటన్ బాగా ఆడతాడని, తిలక్ వర్మ క్రికెట్ బాగా ఆడతాడని తోటి పిల్లల ద్వారా తెలుసుకున్న నాగరాజు పిల్లలతో మాట్లాడారట. తాను క్రికెటర్ని అవుతానని, దేశం తరపున ఆడతానని తిలక్ వర్మ సమాధానం చెప్పడంతో నాగరాజు ఏమీ అనలేకపోయారు. ఇక పిల్లల ఆసక్తిని గౌరవించాలని తల్లి గాయత్రీదేవి కూడా చెప్పడంతో పిల్లలను స్పోర్ట్స్ ట్రైనింగ్కి పంపాలని నిర్ణయించుకున్నారు. చిన్నతనంలో స్పోర్ట్స్ ట్రైనింగ్కి పెద్దగా డబ్బులు అవసరమయ్యేవి కాదు. అయితే స్థాయి పెరుగుతున్న కొద్దీ అకాడమీల్లో చేర్పించాలంటే తండ్రి సంపాదన సరిపోయేది కాదు. దీంతో గాయత్రీదేవి తన బంగారాన్ని నమ్మి తన కుమారుల స్పోర్ట్స్ ట్రైనింగ్ కోసం ఖర్చు చేసేవారట. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ డబ్బులు మాత్రం ఇతర అవసరాలకు వాడేవారు కాదు. కొన్నాళ్లకు డబ్బులు కూడా అయిపోయాయి. అదే సమయంలో నాగరాజుకి పనులు కూడా తగ్గాయి. దీంతో కుటుంబానికి అండగా ఉండేందుకు ఉద్యోగంలో చేరారు గాయత్రి. ఉదయమే 3 గంటలకు లేచి పిల్లలకు ఫుడ్ ప్రిపేర్ చేసి 8 గంటలకల్లా ఆఫీస్కి బయలుదేరేవారు. మళ్ళీ ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి రాత్రి 8 అయ్యేది. అయినా సరే పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని ఎన్ని కష్టాలైనా ఓర్చుకున్నారు. నాగరాజు తన పనులకు వెళ్తూనే ఒక్కోసారి ఇంటి పనుల్లోనూ సాయం చేసేవారు. ఆ సమయంలో బర్కాస్ వద్ద కోచ్ సలాం బయాష్ తిలక్ వర్మ ఆట తీరును చూసి తన లీగాలా స్పోర్ట్స్ అకాడమీలో కోచింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. కొన్నాళ్ల తర్వాత తిలక్ వర్మ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ ఆయనకు అర్థమైంది. అయితే ఆర్థిక ఇబ్బందులు తిలక్ వర్మ ఆటకు బ్రేక్ వేయకూడదనే ఉద్దేశంతో ఫీజు లేకుండానే కోచింగ్ ఇచ్చారు. అంతేకాకుండా తిలక్ వర్మ బస్సులో వస్తే బస్టాప్ నుండి తానే స్వయంగా తన బైక్పై తీసుకుని వెళ్లేవారు. కొన్ని రోజుల తర్వాత ఉదయం 4 గంటలకే కోచింగ్కి వెళ్లాల్సి వచ్చేది. స్కూల్ అయిపోయాక రాత్రి 12 గంటల వరకు ప్రాక్టీస్ ఉండేది. ఆ సమయంలో స్వయంగా కోచ్ సలాం తన బండిపై తీసుకువెళ్లి మళ్లీ ఇంటి దగ్గర దిగబెట్టేవారట. బైక్పై చాలాసార్లు నిద్రపోయేవారు తిలక్ వర్మ. అయినా సరే తిలక్ వర్మను జాగ్రత్తగా తీసుకువచ్చేవారు కోచ్. తిలక్ వర్మకు కోచింగ్ ఇచ్చేందుకు పాత బస్తీ నుండి BHEL వరకు వెళ్లేవారు కోచ్ సలాం. కొన్నిసార్లు సలాం వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే షెల్టర్ ఇచ్చేవారు కూడా. అంటే తిలక్ వర్మకు సదరు కోచ్ ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో అర్థం చేసుకోవచ్చు. అలా కోచ్ ప్రోత్సాహంతో ఆటలో రాటుదేలాడు తిలక్ వర్మ.
కొన్నిసార్లు పాతబస్తీ ప్రాంతంలోనూ రోజుల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. పాతబస్తీ, లింగంపల్లి, మేడ్చల్ ఇలా పలు ప్రాంతాల్లో కోచింగ్కు వెళ్లేవారు. ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకున్న తిలక్ వర్మ, తరుణ్ వర్మలు తమ స్పోర్ట్స్కి సంబంధించినవి తప్ప ఏవీ కొనివ్వాలని అడిగేవారు కాదు. మిగతా పిల్లలు సినిమాలకు వెళ్తున్నామని చెప్పినా, టూర్లకు వెళ్తున్నామని చెప్పినా ఆ విషయం ఇంట్లో చెప్పేవారు కాదు. తాము వెళ్తామని అడిగేవారు కూడా కాదు. ఇక తమ పిల్లలు బయట భోజనం చేసేవారు కాదని, కోచ్ ఇంట్లో లేదా తమ ఇంటికి వచ్చి భోజనం చేసేవారని గాయత్రి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలా తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుంటూనే తమ ఆటపై దృష్టి పెట్టాడు తిలక్ వర్మ. కోచ్ సలాం బయాష్ ట్రైనింగ్లో మంచి బ్యాటర్గా పలు టోర్నీల్లో రాణించాడు. దీంతో 2018-19లో రంజీకి ఎంపికయ్యాడు. మొదటి ఇన్నింగ్స్లో తడబడినా రెండో ఇన్నింగ్స్లో 34 పరుగులు చేశాడు. ఆ తరువాత హైదరాబాద్ తరపున సౌరాష్ట్ర లిస్టియే సర్వీసెస్ టీంతో టీ20 మ్యాచ్లు ఆడి రాణించాడు. ఆ ప్రతిభతో అండర్-19 ప్రపంచ కప్ టీంకి కూడా ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో టీమిండియా రన్నరప్గా నిలిచింది. అదే సమయంలో ఎడమ చేతితో బ్యాటింగ్ చేసే తిలక్ వర్మ కుడి చేత్తో బౌలింగ్ వేయడంలోనూ నైపుణ్యం సాధించాడు. సురేష్ రైనాను ఆదర్శంగా తీసుకుని బౌలింగ్ చేసేవాడు తిలక్ వర్మ. ఆ తరువాత విజయ్ హజారే ట్రోఫీలో 180 పరుగులు చేశాడు. టీ20 టోర్నీ సమయద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. దీంతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సమయంలో తన ఆట తీరును మెరుగుపరుచుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయని కోచ్ చెప్పడంతో కంటిన్యూగా ప్రాక్టీస్లోనే ఉండేవాడు. అయితే కోవిడ్ ఆ కుటుంబాన్ని మరిన్ని పరీక్షలకు గురిచేసింది. తల్లి ఉద్యోగం పోయింది. తండ్రికి కాంట్రాక్ట్లు రాలేదు. దీంతో ఇంటి అద్దె చెల్లించడం కూడా కష్టంగా మారింది. అయితే కుమారుడికి ఈ విషయం తెలిస్తే డిస్టర్బ్ అవుతాడన్న ఉద్దేశంతో ఆ విషయం తిలక్ వర్మకు తెలియకుండా దాచేవారు తల్లిదండ్రులు. తిలక్ వర్మ టూర్లకు అవసరమయ్యే డబ్బును అప్పు చేసి ఇచ్చేవారు. కొన్నాళ్లకు ఈ విషయం తెలిసిన తిలక్ వర్మ తాను ఆటపై దృష్టి పెడితేనే తల్లిదండ్రుల కష్టాలను తీర్చవచ్చని భావించి క్రికెటే జీవితంగా గడిపేవాడు. ఇక ఐపీఎల్ 2022 తిలక్ వర్మ లైఫ్ ని టర్న్ చేసింది. ఐపీఎల్లో 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్ కి లిస్ట్ అయిన తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ 1,70,00,000కు కొనుగోలు చేసింది. తిలక్ వర్మ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడిన ముంబై ఇండియన్స్ భారీ ప్రైజ్ కి తిలక్ వర్మను చేజిక్కించుకుంది. ఆ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ పై 61 పరుగులు చేశాడు. ఆ తరువాతి సీజన్లో బెంగళూరుపై 84 పరుగులు, ఆ తరువాతి సీజన్లో గుజరాత్ పై 43 పరుగులు చేశాడు. అప్పట్లో కొన్నిసార్లు వరుసగా తిలక్ వర్మ విఫలం కావడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే రోహిత్ శర్మ సహకారంతో తన ఆట తీరును మెరుగుపరుచుకున్నాడు తిలక్ వర్మ. 14 ఇన్నింగ్స్లాడి 131.02 స్ట్రైక్ రేట్తో 397 పరుగులు చేశాడు తిలక్ వర్మ. ఇక తిలక్ వర్మ అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే 2023లో టీ20 వెస్టిండీస్ టోర్నీకి ఎంపికయ్యాడు. 29 బంతుల్లో 39 పరుగులు చేయడంతో పాటు 2 క్యాచ్లు అందుకున్నాడు. తొలి మ్యాచ్లోనే 39 పరుగులు చేయడంతో పాటు 2 క్యాచ్లు పట్టుకున్న క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లోనూ తన ఆటతో రాణించాడు. 2024లో సౌత్ ఆఫ్రికాపై 56 బంతుల్లో 107 పరుగులు చేసి రికార్డు సాధించాడు. అయితే తిలక్ వర్మకు టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు, అవకాశం రాలేదన్న విమర్శలు ఉన్నాయి. తిలక్ వర్మను మిడిల్ ఆర్డర్లో ఉంచడం కూడా అందుకు కారణమన్న చర్చ కూడా నడిచింది. ఈ పరిస్థితుల్లోనూ ఆసియా కప్లో తన ఆట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు తిలక్ వర్మ. గ్రూప్ దశలో పాకిస్తాన్పై 31 పరుగులు చేసిన తిలక్ వర్మ సూపర్ 4లో పాకిస్తాన్పై 30 పరుగులు చేశాడు. ఇక ఫైనల్లో తన ఆటతో మ్యాచ్ని గెలిపించాడు కూడా. మిగతా మ్యాచ్లన్నీ ఒక ఎత్తైతే పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఒక ఎత్తు. ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థిపై జట్టు కష్టాల్లో ఉండగా గొప్ప పట్టుదలతో క్రీజ్లో నిలిచి తిలక్ జట్టును గెలిపించిన తీరు గురించి ఎంత కొనియాడినా తక్కువే. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డప్పుడు తనపైనే కాక సహచరుడు సంజు మీద కూడా ఒత్తిడి ఎగిరిపోయేలా చేశాడు తిలక్. ఏ దశలోనూ సంయమనం కోల్పోకుండా సమయోచితంగా షాట్లాడాడు. సంజు అవుట్ అయ్యాక కూడా ఏకాగ్రత కోల్పోలేదు. ఒత్తిడికి గురి కాకుండా దూబేతో మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్ జట్టును గెలిపించి కానీ మైదానాన్ని వీడలేదు. అలాంటి అద్భుతమైన విజయాన్ని అందించాడు తిలక్ వర్మ. మరికొన్ని విషయాలకు వస్తే గతంలో తన తల్లిదండ్రుల ఫోటోలను టాటూగా వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ కి సెలెక్ట్ అయిన తర్వాత తిలక్ వర్మ మాట్లాడుతూ తాను తన తల్లిదండ్రుల కష్టాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని, వాళ్ళు ఎప్పుడూ తనతోనే ఉన్నారని చెప్పాడు. టీమిండియా జెర్సీ ధరించడాన్ని కలగా ఎంచుకున్న తిలక్ వర్మ తన టాలెంట్తో ఆ కలను నెరవేర్చుకున్నాడు. అంతేకాదు తన ఆట తీరుతో పాకిస్తాన్పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్కు మరపురాని విజయాన్ని అందించాడు.
గతంలో తాను ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ని తన తల్లిదండ్రులకు, తన కోచ్కు, రోహిత్ శర్మ కుమార్తె సమైరాకు అంకితం ఇచ్చాడు తిలక్ వర్మ. మరోసారి హాఫ్ సెంచరీ చేశాక తన టీషర్ట్ పైకెత్తి తన తల్లిదండ్రుల టాటూ చూపించి సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పేరెంట్స్ కోసం అలా చేశానని చెప్పాడు తిలక్ వర్మ. మొత్తం మీద గతంలో వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొన్న తిలక్ వర్మ పాకిస్తాన్తో జరిగిన ఫైనల్స్లో తన అద్భుతమైన ఆట తీరుతో ఆ విమర్శలకు సమాధానం చెప్పాడు. రానున్న కాలంలో తిలక్ వర్మ మరిన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాలని, టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించాలని కోరుకుందాం. ఇవి టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మకు సంబంధించిన అంశాలు.